దేవుని సన్నిధికి నువ్వు వచ్చింది ఎందుకంటే సాగిలపడి ఆయనకు మొక్కటానికి వచ్చావు, నమస్కారం చేయటానికి వచ్చావు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఆరాధన చేద్దాం, ప్రభుని స్తుతిస్తాం, ఇంకింతే. శిలా విగ్రహాలే, వీళ్ళకంటే శిలా విగ్రహాలు నయ్యం. కనీసం గాంధీ తాత గారి చేతిలో ఉన్న కర్ర చూసి కాకులన్నా భయపడుతున్నాయి. కానీ దేవుని మందిరానికి వచ్చిన మనలో ఆయన మొక్కే పరిస్థితులు కనబడకపోతే ఈ పరిశుద్ధ ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి కూడా ఉపయోగం లేదన్న సంగతిని నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు రాగానే నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ముందు ప్రార్థన చేసుకొని ప్రభుని స్తుతించి ఆరాధించి భయభక్తులతో దేవుని నామాన్ని స్తుతించగలిగితే, వణుకుతోనూ భయంతోనూ ప్రభుని స్తుతించగలిగితే నీ ఆరాధన ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఆయుధ కాని ఆరాధన, ఇష్టం లేని ఆరాధన చేయటం వల్ల నీకు కాదు కదా, దేవునికి కూడా ఉపయోగం లేదు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది.